హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ మధ్య జరిగిన భేటీ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ భేటీలో పలు ఒప్పందాలపై సంతకాలు చేయగా యూఏఈ అంతర్జాతీయ సహకార మంత్రి రిమ్ బింట్ ఇబ్రహీం అల్ హషేమి అనే మహిళ చర్చనీయాంశంగా మారింది. మొదట ఆమె వేషధారణ సంభాషణలకు దారితీసింది. రిమ్ అల్ హషేమి తన సంప్రదాయాలను కొనసాగిస్తూ పింక్ దుస్తులతో బురఖాను మిళితం చేసింది. ఇది సంప్రదాయవాద ఆలోచన నుంచి నిష్క్రమణను సూచిస్తోంది. ఈ ఎంపిక ఆమె తనను తాను సాంప్రదాయ దుస్తులకు పరిమితం చేసుకోదని సూచించింది మరియు ఆమె వ్యక్తిగత శైలిని వ్యక్తం చేసింది. రెండవది, కార్యదర్శి వినయ్ క్వాత్రాతో ఆమె హ్యాండ్ షేక్ దృష్టిని ఆకర్షించింది. రిమ్ నమ్మకంగా హ్యాండ్ షేక్ని ప్రారంభించాడు. ముస్లిం మహిళల పరస్పర చర్యలకు తరచుగా నియమాలను నిర్దేశించే ఇస్లామిక్ ఛాందసవాదులను సవాల్ చేశాడు. ఈ చట్టం యూఏఈలోని ముస్లిం మహిళల గురించి సాంప్రదాయిక నిబంధనల నుంచి వైదొలగడం గురించి మూస ఆలోచనలో మార్పును ప్రతిబింబిస్తోంది. మొత్తం మీద చర్చ రిమ్ అల్ హషేమి తన దుస్తుల ఎంపికల ద్వారా మూస పద్ధతులను సవాలు చేయడం మరియు సాంప్రదాయ నిబంధనలను నమ్మకాలను ఉల్లంఘించడం యూఏఈలోని ముస్లిం మహిళలకు సంబంధించి మనస్తత్వంలో మార్పును సూచిస్తోంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.